ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సేవని తెలుసుకుందాం. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని సత్యభామ అని మన దేవకు చెప్తానమాట. ఓకే అంకుల్ ఎలా ఉన్నారు అని మాట్లాడేసిన తర్వాత అతను కాలు మొక్కేస్తుంది. ఎక్కడ ఉంటున్నావమ్మా అంటే హోటల్ రూమ్లో ఉందామని ఇన్వెస్టిగేషన్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసానని అంటది. తర్వాత శ్రేయ అంటది, అనుకున్నాను నువ్వు ఇక్కడనే సెటిల్ అవుదామని వచ్చావని అనుకున్నాను అని అంటది. అమ్మమ్మకు ఒక ఫోన్ వస్తుంది. ఏ మేడం వీళ్ళు మాట్లాడట్లేదంటే మన సత్యభామ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అది చెయ్యి వాళ్ళని బాగా కొట్టండి. వాళ్ళ పిల్లలతో మాట్లాడేటప్పుడు మాస్ లాంగ్వేజ్ కానీ మాస్ బిహేవియర్ కానీ ఇలానే తన్నుకుంటూ వచ్చేస్తుంది. సారీ ఏమనుకోకండి అని అంటది. మ్యాడీ గెస్ట్ రూమ్ ఎక్కడుంది అంటే మ్యాడీ తీసుకొని వెళ్తానమాట. మన లోకి అంటది కొంప ముంచడానికి వచ్చింది అని అంటారు. మాస్టర్ బెడ్రూమ్ లా ఉంది బెడ్రూమ్ గెస్ట్ రూమ్ అని అంటది. నువ్వు నీకు లవ్ ప్రపోజ్ చేసినా కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, నేను చిన్నిని ప్రేమిస్తున్నా అని చెప్పావు. అలాగే ఫోటో చూపించినాక ఈ అమ్మాయి చాలా లక్కీ, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అని చెప్పాను. అవును చెప్పావు, అన్నీ గుర్తున్నాయంటే మరి అన్నీ గుర్తున్నప్పుడు చిన్నిని ఎలా మర్చిపోయి మధుని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అంటది. చిన్నప్పటి నుంచి చిన్నిని అంతగా ప్రేమించావు, చిన్నిని కాదనుకొని, అలాగే టీనేజ్లో నేను ప్రేమిస్తే నన్ను కాదని మధుని ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎలా పరిచయం అయింది మ్యాడీ నువ్వు చెప్పు కొంచెం అని అంటే, సరే చెప్తాను. నేను అమెరికాకి వెళ్ళి చిన్నిని వెతుకుదామని వచ్చాను కదా, అప్పుడు నేను ఎంటెక్లో జాయిన్ అయ్యాను. గిట అదే కాలేజ్లో జాయిన్ అయ్యింది. ఫస్ట్ మా ఇద్దరికి పడేది కాదు, ఇద్దరం గొడవ పడేవాళ్ళము. తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రతి ఒక్కరు అందరూ చిన్ని నీకు దూరం అయిపోయింది, నేను వదిలే, చిన్ని గురించి ఎందుకు కలుస్తున్నావు అని డిసప్పాయింట్ చేసేవాళ్ళు. కానీ మధు నాకు సపోర్ట్గా చేసింది. చిన్ని నీ కలుస్తుంది, నీ లవ్ సక్సెస్ అవుతుందని ఎంతగో మోటివేట్ చేసింది. ఎక్కడ డిప్రెషన్లో వెళ్ళిపోతానని మధు నాకు చాలా సపోర్ట్గా చేసింది. తర్వాత చిన్ని విషయం చాలా వెతికాం మేము, కానీ చిన్ని దొరకలేదు. కానీ చిన్ని విషయం ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఏంటా నిజం అని అంటే, చిన్ని వాళ్ళ అమ్మాయి మా అమ్మని చంపిందని. చిన్ని మీద నాకు ప్రేమ చచ్చిపోయింది. తర్వాత నా పేరెంట్స్ నా లైఫ్ పాడు కావద్దని చెప్పి శ్రేయకిచ్చి నన్ను పెళ్లి చేయాలని చూశారు. తర్వాత నేను అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ మధు నాకు మోటివేట్ చేసి ఆపింది. తర్వాత శ్రేయ అబద్ధాలు చెప్పి నా పెళ్లి అనేది సెట్ చేసింది. ఒకసారి మేము మాంగళ్య పూజ కోసమని గుడికి వెళ్ళాం. అక్కడ మధుని నాది పెళ్లి జరిగింది అనుకోకుండా. తర్వాత మా పేరెంట్స్కి చాలా కోపం వచ్చింది. అనుకోకుండా మా ఇద్దరికి పెళ్ళైపోయింది. కానీ నేను ఎప్పుడు తనని ఒక ఫ్రెండ్లా చూసాను తప్ప భార్యలా ఎప్పుడు అంగీకరించలేను. కానీ మధు మాత్రం తాలికి గౌరవం ఇచ్చి తను భర్తలా నన్ను ప్రేమిస్తుంది. ఇద్దరు ముందు భార్య భర్తల్లా 4 గోడల ముందు ఫ్రెండ్స్లా ఉంటున్నాం మేము. కానీ మొన్న వాళ్ళ ఊరికి వెళ్తే తెలిసింది మధు నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని. తర్వాత నా ఆలోచన మారింది. అంటే ఏం మారింది అంటే, నువ్వు కూడా తనని ప్రేమించడం మొదలు పెట్టావా అని అంట. ప్రేమించడం మొదలు పెట్టావా అంటే అవును, ఒక బాధ్యతగా ఫీల్ అయ్యాను. ప్రేమించే మనిషి కన్నా మనల్ని ప్రేమించే మనుషుల స్టాండర్డ్ డైలాగ్ అనేది నేను కొట్టను, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు చూడు, అది కరెక్ట్ అని అంటది. తర్వాత చిన్ని ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరేమో అనుకున్నాను, కానీ మధు చేసింది. మధుని నిన్ను కలిపే బాధ్యత నాది. వాడు రౌడీ ఎవరు కిడ్నాప్ చేశాడో వాడిని పట్టుకొని మధుని ఎక్కడుందో బయట పెడతాను నేను అని అందరు కూర్చొని తింటుంటారనమాట. తింటుంటే మన వంట చాలా బాగుంది అని అంటే, నేనే చేశాను అని పెద్ద ఆవిడ అంటది. లోకి అంటాడు, ఎందుకు నాగవల్లి లాంటి మంచి చేయలేదని అంటున్నావు అని అంటే, ఫస్ట్ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు, నేను పోలీస్ ఆఫీసర్లా అడగట్లేదు, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను, మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు అని అంటే, ఎప్పుడు చూస్తే వంట నేర్పించకుండా ఫిట్టింగ్స్ పెట్టడం నేర్పించారా మీ పేరెంట్స్ అని. నేనేదో జోక్ చేద్దామని మాట్లాడితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అడుగుతాను అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ నేను అడుగుతున్నాను, మధు కిడ్నాప్ అయిన ఫస్ట్ డేనే మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు అంకుల్ అని అంటే, మీడియా వాళ్ళకి తెలిస్తే నా అపోజిషన్ పార్టీ వాళ్ళు నా మీద బుర్జ తల్లుతారని నేను ఇవ్వలేను అని అంటాడు. నాగవల్లి అంటే, మీరు అత్త కోడలు గొడవ పడే వాళ్ళ అని అంటే, లేదు మేమిద్దరం తల్లి కూతుర్లా ఉండేవాళ్ళము, చాలా మంచిగా ఉండేవాళ్ళు అంటే, ఆమె అంటది, ఓ మీరు నటిస్తున్నారు అన్నమాట అని అంటది. జస్ట్ కిడ్డింగ్ చేస్తున్నాను అని అంటది. మళ్ళీ మీ బావగారితో అలాగే మా వదినతోటి ఇలా మాట్లాడడం మాకు నచ్చలేదు అని అంటది వరుణ్ వాళ్ళ అమ్మ. పెద్దవాడు గట్టి అంటది, అవును నచ్చలేదు అని అంటే, సరే నీతో మాట్లాడాలన్నా వరుణ్ అని అంటది. లేదు అని అంటది. తర్వాత శ్రేయతో మాట్లాడుతుంది. నీకు మ్యాడీకి పెళ్లి నిశ్చయమైంది కదా, మధు పెళ్లి చేసుకుంది కదా, అలా మధుని ఏమైనా కిడ్నాప్ చేసావా అని అంటది. అంటే మన దేవ కోపం వస్తుంది. నాన్ సెన్స్ అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చావా మా మీద చేయడానికి వచ్చావా అని అంటాడు. ఆమెను తిడతాడనమాట. తిట్టగానే థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి, తొందరగా తిను, మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే, మీ అత్తగారి ఇంటికి వెళ్ళేది మన కోసం కాదు, ఇన్వెస్టిగేషన్ చేయడానికే వెళ్తున్నామని వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతుంటారు అనమాట. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు కదా మ్యాడీ బాబు, ఎలాగోలో దొరుకుతలేంది, బాధపడకండి అని చెప్తుంది వాళ్ళ అమ్మ. తర్వాత మ్యాడీ ఇంకా ఆ సత్యభామ పోలీస్ ఆఫీసర్ వస్తారనమాట. వచ్చి నమస్తే బాబు అని అంటే, తిను నా ఫ్రెండ్ అని అంటారు. ఫ్రెండే కాదు ఇంకొకట ఉంటుంది అని అంటే, ఏంటది అని అంటే, అనుకుంటే మేమిద్దరం దానికి అయ్యేదాన్ని అని అంటే, మా అదృగానికి ఇంకోటి ఏమయ్యేదాన్ని అమ్మ అని అంటే, అదృష్టం ఉంటే పెళ్ళాన్ని అయ్యేదాన్ని అని అంటది. అదృష్టం మీ అమ్మాయికి ఉంది కాబట్టి జస్ట్ ఫ్రెండ్ లాగానే మిలిగిపోయానంటే, అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు వచ్చిందని మాట్లాడు అని అంటాడు మ్యాడీ.
మధు విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని ఇంటర్వ్యూ చేస్తాడనమాట. చేసిన తర్వాత మ్యాడీకి ఫోన్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత విషయం నాకు తెలియదమ్మా అని అంటే, లేదంటే నాది వన్ సైడ్ లవ్, మ్యాడీ ఏం నన్ను ప్రేమించలేడు అని అంటాడు. అలా చిన్ని కానీ నేను కానీ దూరం అయిపోయాము, నీ కూతురు చాలా లక్కీ, మీ కూతురు పెళ్లి చేసుకుందని అంటది అనమాట. చెప్పండి అంటే ఇంకా ఏమైనా విశేషాలు అని కిడ్నాప్ అయిందో కొంచెం చెప్పండి అని అంట తను. అంటే చెత్త పడేయడానికి వెళ్ళింది, అప్పటి నుంచి అసలు కనిపించలేదు ఇంతవరకు అని అంటే, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే ఎవరు లేరు శత్రువులు, మళ్ళీ మీకు ఎవరిమైనా అనుమానం ఉందా అని అడుగుతారు. తర్వాత తిలక్ గారు అన్నారు మా బావ మీద అనుమానం ఉందని చెప్పారు అని అంటే, ఎవరి మీద, దేవా అంకుల్ మీదనా అంటే, అవును మేము తర్వాత పొరపాటుగా ఆలోచించామని క్షమాపణ చెప్పామని. చాలా బాగుంది అంకుల్, ఎప్పుడు కొన్నారు అని అంటే 20 ఏళ్ళ కిందట కొందామని అంటారు. అంటే ఓ మధు పుట్టినాక మీకు కలిసి వచ్చినట్లుంది, అప్పుడు ఇల్లు కొన్నారా అని అంటాడు. తర్వాత అంటది ఎందుకు అంకుల్ అంటే ఇప్పుడు మధుకి 23 ఇయర్స్, అంటే 20 ఇయర్స్ అంటున్నారు అంటే మధు మీ లైఫ్లోకి వచ్చినప్పుడే కదా మీరు ఇల్లు కొన్నారు, అంటే మీరు ఏమైనా మర్చిపోయారా అని అంటది అనమాట. అంటే మా ఆయనకి ఏం గుర్తుండవండి అని అంటారు. అని మర్చిపోతుంటాడండి అని అంటారు. సరే మధు ఎప్పుడు పుట్టిందంటే 2001లో అని అంటాడు. వాళ్ళ అమ్మనేమో 2002లో అని అంటది. ఏంటి అంకుల్ 2001లో అంటున్నారు, మీరు 2002లో అంటున్నారు అని 2001లో పుట్టిందా 2002లో పుట్టిందంటే, నాకేం గుర్తుండవు కదమ్మా, ఆమె చెప్పినట్టు 2002లోనే పుట్టిందని అంటే, సరే మధు పుట్టిన ఊరి పేరేంటి అని రాజమండ్రి అని వాళ్ళ నాన్న అంటారు, రాజూరు అని వాళ్ళ అమ్మ అంటదను. రాజూరు మా అమ్మ వాళ్ళ ఊరు, రాజమండ్రి ఏమో హాస్పిటల్లో నాకు డెలివరీ అయింది, అక్కడ నుంచి రాజూరుకి వెళ్ళాము, అక్కడ కొంచెం కొన్ని రోజులు పెరిగింది. చిన్నప్పటి విషయాలు చెప్పడానికి వీళ్ళు ఇన్న తప్పన పడుతున్నారేంటి, అసలు ఏంటి అసలు ఏదైనా దాచుతున్నారా ఏంటి చిన్నప్పటి విషయాలు అని ఆమెకు డౌట్ వస్తుంది. చిన్నప్పటి విషయాలకి ఇప్పుడు కిడ్నాప్ అయిన విషయానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అని అనుకుంటుంది. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదంటీ అని. వాళ్ళతో మాట్లాడమంటే మాట్లాడాను మ్యాడీ, వాళ్ళతో మాట్లాడినాక కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్న. ఏం విషయం తెలిసిందంటే అది ఇప్పుడే చెప్పకూడదు, కిడ్నాప్ కేస్ అంతా సాల్వ్ అయినాక అప్పుడు నీకు చెప్తాను అని అంటే, ద్వారా తెచ్చిన ఇన్ఫర్మేషన్ కిడ్నాప్ కేసుని ఛేదించడానికి పనికొస్తుందేమో చూద్దామని అంటారు. నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి సరే అర్జెంట్గా వస్తున్నాను అని చెప్పి మ్యాడీ పద వెళ్దామని అంటే, ఎక్కడికంటే అర్జెంట్గా వెళ్దాం పద అంటే, సరే అంటే మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.